ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ సెల్యూట్. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. 12 ఏళ్ళు నిండిన రాంబాబు 6వ తరగతి చదువుతున్నాడు. అతని ఈడు పిల్లలందరూ 7, 8 తరగతుల్లో ఉన్నారు. రాంబాబు చదువులో కాస్త స్లో, కానీ ఆటలు మాటలు పాటలు పోట్లాటల్లో రాంబాబు చాలా ఫాస్ట్. క్లాసులో దిద్దిన పరీక్ష పేపర్లు, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చేటప్పుడు పంతుళ్ళు రాంబాబును చూసి చెడిపోకండి, వాళ్ళ నాన్న పోలీసు, ఆయన తర్వాత వీడికి ఆ ఉద్యోగాన్ని పువ్వుల్లో పెట్టిస్తారు, కాబట్టి వాడు చదువుకోకపోయినా వాడికి ఏం నష్టం లేదు అని అనేవాళ్ళు. ఆ మాటలు విన్న రాంబాబుకు నిజంగానే తనకేదో పోలీస్ జాబ్ రెడీగా ఉందన్న తృప్తి, ఆశ కలిగించింది. అందుకే చదువు మీద శ్రద్ధ కన్నా అశ్రద్ధనే ఎక్కువగా చూపాడు. నిజమే, రాంబాబుకు వాళ్ళ నాన్నంటే గర్వం. ఆయనతో మార్కెట్కి వెళ్తే ఐస్ ఫ్రూట్లు ఫ్రీ, హోటల్లో టిఫిన్, కూల్ డ్రింక్ ఫ్రీ, ఇంటికి కూరగాయలు, చిన్న చిన్న సరుకులు ఫ్రీగా ఇస్తారు. అక్కడ కొట్టు వాళ్ళందరూ నాన్నను చూసి సెల్యూట్ కొడతారు. అది చూసిన రాంబాబుకు ఎంతో గర్వంగా ఉండేది. కానీ రాంబాబుకు తన తండ్రి తెచ్చిన సామాన్లలో కొంచెమే అమ్మకిచ్చి మిగిలినవి పెద్ద సంచిలో వేసుకుని సైకిల్లో వేరే ఎక్కడికో తీసుకెళ్ళేవాడు. ఎక్కడికి అని ఆ చిన్న బుర్రకు అప్పుడు అర్థం కాల. ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. ఆ రోజు రూలింగ్ పార్టీ వారి ఎలక్షన్ మీటింగ్. పోలీస్ శాఖ మంత్రి తన నియోజకవర్గంలో మీటింగ్కి వచ్చి మాట్లాడబోతున్నాడు. ఇంకా కొందరు పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు హాజరు. ఇక పోలీసుల దగ్గర చెప్పాలా, కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఐజీ దాకా అందరూ హాజరు. గొప్పగా మీటింగ్కు తన మిత్రులతో వెళ్ళిన రాంబాబుకు అక్కడ ఒక పెద్ద జ్ఞానోదయం కలిగింది. తను అనుకున్నట్టు తండ్రి ఓ గొప్ప పోలీస్ కాదు. సబ్ ఇన్స్పెక్టర్ వస్తే అతన్ని చూసి సెల్యూట్ కొట్టాలి, అలాగే ఇన్స్పెక్టర్ వస్తే అతనికి సెల్యూట్ కొట్టాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్కి, డిఎస్పీకి, ఎస్పీకి, ఐజీకి, చివరికి మినిస్టర్కి, ఎవరిని చూసినా సెల్యూట్ కొట్టాల్సిందే. రాంబాబుకు చాలా అవమానం వేసింది. ఇంతలో ఒక ట్రేలో కాఫీలు, టీలు తీసుకెళ్ళి అక్కడి కొద్దరికి తన తండ్రి ఇవ్వటం చూశాడు. అలాగే స్టేజ్ మీదకి సోడాలు, కూల్ డ్రింకులు మోసుకెళ్ళి పెట్టడం, వాళ్ళు చెప్పిన మాటలకు అస్తమానం సెల్యూట్ కొట్టడం చూస్తున్న రాంబాబుకు రక్తం ఉడికిపోతున్నది. లాభం లేదు, తను కూడా బాగా చదువుకొని పరీక్షలు పాస్ అయి ఐజీ అయిపోవాలి అనుకుంటుంటే ఆ ఐజీ వెళ్ళి అక్కడ వచ్చిన మినిస్టర్కు సెల్యూట్ కొట్టాడు. వెంటనే రాంబాబుకు పార్టీలో చేరిపోయి పోలీస్ శాఖ మంత్రి కావాలన్న సంకల్పం కలిగింది. వెంటనే మనసులో భవిష్యత్తులో మంత్రిగా మారడానికి నిశ్చయించుకున్నాడు. ఎలక్షన్ జరిగి రిజల్ట్లు వచ్చాయి. మంత్రి గారి పార్టీ ఓడిపోయి కొత్త మంత్రివర్గం వచ్చింది. ఆ ఫంక్షన్ కూడా రాంబాబును వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. అయిష్టంగానే ఆ కార్యక్రమానికి వెళ్ళిన రాంబాబుకు ఓ కొత్త జ్ఞానోదయం. ఈ రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మారుతుంటారు, కానీ ఐజీలు, పోలీస్ కమిషనర్లు పర్మనెంట్గా ఉంటారు. కనుక తను కూడా కష్టపడి చదివి ఐపీఎస్ పాస్ అవ్వాలని తీర్మానించుకున్నాడు. 12 సంవత్సరాలు కష్టపడి ఐపీఎస్ పాస్ అయి ఎస్పీగా తన ఊరికి వచ్చిన రాంబాబుకు తన తండ్రే మొదటి సెల్యూట్ కొట్టాడు గర్వంగా. నేటి కథ సెల్యూట్. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్.